కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆస్కార్ విన్నర్ కీరవాణికి పెద్ద అవమానమే జరిగిందా? ఓ పెద్ద సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని తీసుకుని ఆయనతో పని చేయించడం లేదు. క్రీమ్ వర్క్ డైరెక్టర్కు నచ్చలేదా, లేదంటే హీరోకు నచ్చలేదా? ఏ సినిమాకు కీరవాణిని పక్కన పెట్టి ఏ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నారో చూద్దామా? చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో ఘరానా మొగుడు వంటి అదిరిపోయే హిట్ ఉంది. చాలా కాలం తర్వాత విశ్వంభర కోసం కలిశారు. దర్శకుడు వశిష్ఠ లాస్ట్ మూవీ బింబిసారకు కీరవాణి ఇచ్చిన పాటలు బ్యాక్గ్రౌండ్ హైలైట్ గా నిలిచింది. ఇంకేముంది, సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న విశ్వంభరకు ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కావాలో అలాంటి సంగీత దర్శకుడే సెట్ అయ్యారు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. విశ్వంభరకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అంటే పాటలు బీజిఎం ఆయనే ఇస్తారు అనుకుంటారు. చిన్న సినిమాల ఆడియోకు ఒకరు, బ్యాక్గ్రౌండ్ కు మరొకరిని తీసుకున్న జాబితాలోకి విశ్వంభర చేరింది. ఆ మధ్య చిరంజీవి మౌనిరాయ్పై ఓ ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తే కీరవాణి ట్యూన్ ఇవ్వలేదు. అప్పటికే మణశంకర వరప్రసాద్ పాటలతో ఇంప్రెస్ అయిన చిరంజీవి ఈ ఐటెం సాంగ్ ఛాన్స్ ను భీమ్స్ కు ఇచ్చాడు. విశ్వంభరను జూలైలో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అయితే సినిమాకు హరిగౌర బ్యాక్గ్రౌండ్ ఇస్తున్న వార్త వైరల్ అవుతోంది. అదేంటి, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టి కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడం ఏమిటో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. హనుమాన్ మిరాయ్ కు హరిగౌర బ్యాక్గ్రౌండ్ ప్లస్ అయింది. విశ్వంభరను ఎలా ఎలివేట్ చేస్తాడో చూడాలి మరి. కీరవాణి ప్రస్తుతం వారణాసితో బిజీగా ఉన్నాడు. టైం అడ్జస్ట్ చేయలేకపోవడంతో హరిగౌర విశ్వంభరకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారని చిత్రవర్గాలు అంటున్నాయి. వారణాసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. విడుదల ఇంకా 11 నెలలుండగా విశ్వంభరకు నెల రోజులు టైం ఇవ్వలేనంతగా కీరవాణి బిజీ అయిపోయారా అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మణశంకర వరప్రసాద్ కంటే ముందే మొదలైన విశ్వంభర రిలీజ్ కి నోచుకోలేదు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర ఏడాది దాటింది. 200 కోట్లతో సినిమాను మొదలు పెడితే ఎవరూ ఊహించని విధంగా బడ్జెట్ డబుల్ అయింది. మరోవైపు VFX సమస్య. ఇలా విశ్వంభర రిలీజ్ లేట్ ఎన్నో విమర్శలకు కారణమవుతోంది. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో 200 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్ 20% పెరగడం కామనే అయినా విశ్వంభర విషయంలో 100% పెరిగింది. 200 కోట్ల బడ్జెట్ కాస్త 400 కోట్లకు చేరిందని కెమెరామెన్ చోటాకే నాయుడు స్వయంగా తెలిపాడు. విశ్వంభర హెవీ గ్రాఫిక్స్ తో రూపొందిన ఏడాది తిరగకుండా షూటింగ్ పూర్తి చేశాడు వశిష్ఠ. టీజర్లోని VFX విజువల్స్ తో క్వాలిటీ లేదు అన్న విమర్శలతో CG వర్క్ మళ్లీ రీరైట్ చేయించారు. సెకండ్ టీజర్ తో ఊపిరి పీల్చుకున్న VFX వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో సమ్మర్లో రావాల్సిన సినిమా వాయిదా పడింది. సినిమాలో VFX బాగున్నా బాగోకపోయినా కెమెరామ్యాన్ కు సంబంధం లేదని, VFX టీమ్దే బాధ్యతని చోటా తేల్చేశాడు. టీజర్లో VFX వర్క్ పై వచ్చిన విమర్శలకు కెమెరా టీంకు ఏమాత్రం సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్పేశాడు.